మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ఎవరైనా ఒక్కరు జాగ్రత్తగా చదవండి. గత శుక్రవారం రాత్రి రాజైన అహజ్యా గురించి మనం విన్నాం. అహజ్యా గురించి చెప్పేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి తప్పిదం ఏమిటంటే, రోగి అయినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించక బయల్జేబును అంటే విగ్రహాలని, బయలుదేవతలను ఆశ్రయించి తత్ఫలితముగా స్వస్థత కాదు కానీ మరణాన్నే కొని తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడున్నటువంటి ఒక వ్యక్తి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారైతే చాలా స్వస్థతలు చేసి ఉన్నారు, కానీ బైబిల్ మొత్తం మీద 42 స్వస్థతలు మనకి లిఖించబడ్డాయి. 42 స్వస్థతలో ప్రాముఖ్యముగా మనము సువార్త, స్వస్థత, దేవుని యొక్క అధికారము, ఈ 3 తెలుసుకోవటానికి ప్రాముఖ్యమైనది ఈ యొక్క పక్షవాయువు గల వారిని స్వస్థపరిచేటువంటి ఈ సందర్భం. ఈ సందర్భంలో మామూలుగా అయితే నీకేదైనా రోగం వస్తే, నీకేదైనా అస్వస్థత వస్తే, నేను ఉన్నాను, నాకు జలుబు దగ్గు, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? కొంచెం ఖాళీగా ఉండే డాక్టర్ అనుకో, కూర్చోబెట్టి ట్యాబ్లెట్లు ఇచ్చేసి ఇంజక్షన్ చేసిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగొద్దు, వేడి నీళ్ళు తాగు, వేడి తీసుకో అంటే ఖాళీగా ఉంటే డాక్టర్ చెప్తారు. అదే లోపల ఇంకా చాలామంది ఉన్నారనుకో, 2 ఇంజక్షన్లు ఇచ్చి 2 ఇంజక్షన్లు పొడిచేసి వెళ్ళిపోమంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనం దేనిలో అయితే బలహీనులమయ్యామో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి మాత్రమే పంపిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పక్షవాయువు గలటువంటి రోగి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక విషయంలో స్వస్థత పడలేదు, కానీ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే 3 విషయాల్లో స్వస్థపడ్డాడు. ఈ స్వస్థపడే దానికన్నా ముందు దేవుని యొక్క ఆలోచన ఏమిటి అంటే, నీవు కానీ నేను కానీ రోగంతో చచ్చిపోయినా పర్లేదు, కానీ పాపంతో చనిపోకూడదు అనేది దేవుని యొక్క ఆలోచన. నువ్వు పాపము నుంచి క్షమించబడి తద్వారా ఏదైనా బలహీనతో చచ్చిపోయినా ఒకనొక దినాన దేవుని వద్ద ఉంటాం. అలా కాకుండా పాపముతో పాటు రోగంతో చనిపోయావు అనుకోండి, లేకపోతే ఆరోగ్యమైనటువంటి విషయంతో ఉండి పాపంతో చచ్చిపోయావు అనుకోండి, అక్కడితో దేవునికి నీకు ఉన్నటువంటి ఆ రిలేషన్ అనేది కోల్పోతావు. మనము ఎప్పుడు ఆలోచించేది శారీరకమైనటువంటి స్వస్థత గురించి, కానీ ఇక్కడ ఈ వ్యక్తికి దేవుడిచ్చినటువంటి 3 స్వస్థతల గురించి చాలా క్లుప్తంగానే చెప్పి త్వరగానే ముగించడానికి ఇష్టపడుతాం. ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే విశ్వాసం. గత రాత్రికాల సమయం నందు అహజ్యా రాజు చనిపోవడానికి గల కారణం ఏమిటంటే అతనికి దేవుని మీద విశ్వాసము లేకపోవటం. మరి ఎవరి మీద విశ్వాసం ఉంది అంటే బయలుదేవతల మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము అతన్ని మరణానికి తీసుకువచ్చింది. మేబీ అతనికి దేవునిపై విశ్వాసం ఉంటే, ఇక్కడ మనకి పక్షవాయువు గలటువంటి రోగికి విశ్వాసం ఉంది, దేవుని దగ్గరికి వెళ్తే నేను స్వస్థపరుస్తానని. బైబిల్ ఒక చక్కని మాట ఉంటుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. మనము ఏదైనా బలహీనతలో ఉన్నప్పుడు మనకు ముందు విశ్వాసం ఉండాలి. మనకి విశ్వాసం లేకుండా మనము ఏదో నామకే వాస్తే ప్రార్థన చేసిన, ఏదో చేయాలి కాబట్టి అలా చేసిన ఉపయోగం ఉండదు. నాకు బలహీనత ఉంది, బలహీనత ఉన్నప్పుడు దేవా నన్ను బలపరచు, నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసామంటే ఆ ప్రార్థన వల్ల ప్రతిఫలం ఉండదు. విశ్వాసం అనేది ఉండాలి. ఇక్కడ ఈ పక్షవాయువు గల వాడిని స్వస్థపరిచేటువంటి విషయంలో కూడా ఏమి అతన్ని స్వస్థపరిచింది అంటే, మనం అనుకుంటూ ఉంటాం తీసుకొచ్చినటువంటి ఆ నలుగురి యొక్క విశ్వాసమే. దేవుడు స్వస్థపరిచే ముందు ఒక మాట, చక్కని మాట అక్కడ కనబడుతుంది మనకి. ఒకసారి చూసినట్లయితే, యేసు వారి విశ్వాసమును చూచి అని మనకు అక్కడ కనబడుతుంది.
పక్షవాయువుని స్వస్థపరుస్తారు. స్వస్థపరచడానికన్నా ముందు ఆ నలుగురు యొక్క విశ్వాసాన్ని చూస్తారు. పక్షవాయువు ఈ సందర్భాన్ని పరుపు మీద నుంచి తీసుకొచ్చారు అంటే మేబీ అతను నడవడానికి కూడా వీలు లేనటువంటి ఆ పక్షవాయువు, పూర్తి పక్షవాయువు అతనికి వచ్చేసి ఉంటుంది. యేసు ప్రభు ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త బోధిస్తూ ఉండగా రెండవ వచనం మనకి కనపడుతుంది. ఆయన ఇంట ఉన్నాడని వినొచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటి అయినను వారికి స్థలము లేకపోయినను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా అని మనకు కనబడుతుంది. దేవుడు ఎక్కడ ఉన్నా ఆయన యొక్క మొదటి ఆలోచన ఏంటంటే వాక్యాన్ని బోధించడం తప్ప అద్భుతాలు సూచక క్రియలు అటువంటివి కాదు. చాలామంది ఆ రోజుల్లో మిస్అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటి అంటే దేవుని పట్టుకుంటే స్వస్థపరుస్తాం, దేవుడు చూస్తే స్వస్థపరుతాం, దేవుడు తాగితే స్వస్థపరుతాం, దేవుడు వచ్చింది ఎందుకు అంటే స్వస్థత పడడం కోసం అనుకున్నారు. వాక్యాన్ని దూరం అయిపోయారు, స్వస్థతలకు దగ్గర అయిపోయారు. దేవుడు అక్కడికి వచ్చి ఏం చేస్తూ ఉన్నారు అంటే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వాక్యాన్ని బోధిస్తున్న క్రమంలో ఇంటిలో ఉండి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల అంతయు ఏమైపోయింది అంటే మనిషి లోపలికి వెళ్ళడానికి కూడా స్థలం లేకపోయింది. గొప్ప విషయం ఏంటంటే ఆ నలుగురు వచ్చారు. నలుగురు వచ్చి పరుపు మీద మోసుకొచ్చారు. పరుపు మీద ఎంత దూరం నుంచి మోసుకొచ్చారో మనకి తెలియదు. పాపము మోసుకుని అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి నిజంగా నీరసం వచ్చే ఉంటుంది. పైగా వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి వాళ్ళు యవనస్తులు అనుకోవచ్చు. అంతమందిని చూసిన తర్వాత ఆ నలుగురు ఏం చేయాలి? నువ్వు దేవుని దగ్గర తీసుకురమ్మన్నా తీసుకొచ్చాం, నీ బాధ ఏదో నువ్వు పడని చెప్పి వెళ్ళిపోవాలి. పక్షవాయువు గల వ్యక్తి కూడా అయ్యా ఏదో విధంగా దేవునికి మమ్మల్ని చూపించని కూడా అనగల. ఇక్కడ చక్కటి మాట మనం అక్కడ చూసినట్లయితే 4వ వచనం, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని ఏం చేశారు? పరుపుతోనే దింపిరి. ప్రజలు హల్లెలూయా. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే ఆ నలుగురు చేసినటువంటి పని. మా పని అయిపోయింది, మా వాడిని తీసుకొచ్చేసాను, ఇక మేము వెళ్ళిపోదాం అనుకోలేదు. ఆ పరుపు అక్కడ దించేశారు. పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి అప్పట్లో ఉన్నటువంటి ఇల్లులన్నీ పెంకుటిల్లే, పెంకులన్నీ తీస్తూ ఉన్నారు, రేకులు ఇప్పుతూ ఉన్నారు, రేకులు కింద పెడతా ఉన్నారు, పరుపుతో కింద దించుతూ ఉన్నారు. ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వాలి. డిస్టర్బ్ అయితే దేవుడు ఏం చేసేవాళ్ళు? వాక్యాన్ని పక్కన ఆపేసి బయటకు వచ్చి మీరు అంత పని చేయొద్దు, అంత సాహసం చేయొద్దు, దిగొచ్చేయండి నేను బయటకు వస్తానని అనేవారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యము వినేటప్పుడు మీరు ఎలా ఉండాలంటే అంత శ్రద్ధ ఉండాలి, అంత ఏకాగ్రత ఉండాలి. వాళ్ళు ఏదో సాహసించారు, కష్టపడ్డారు, పైనటువంటి పెంకులన్నీ తీసేశారు, సంధి చేశారు, ఒక 4 దిట్టమైనటువంటి తాళ్ళు పరుపుకి కట్టారు. ఎలా కట్టారో ఏం చేశారో తెలియదు. మెల్లగా యేసు ప్రభు ముందుగా దించారు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పరుపుతో దింపారో 5వ వచనంలో మనకు చక్కని మాట కనపడుతుంది. యేసు వారి విశ్వాసమును చూసి, ఎవరి విశ్వాసము? పక్షవాయువు గల వారి విశ్వాసం కాదు, దించినటువంటి నలుగురి విశ్వాసం. దేవుడు నిన్ను స్వస్థపరచాలన్నా, దేవుడు నీ జీవితంలో మేలులు చేయాలన్నా ముందు నీకేముండాలంటే విశ్వాసం. అహజ్య ఈ విషయం తెలియక బయలుదేవత దగ్గరికి వెళ్ళాడు. అక్కడికక్కడే మంచం మీద ఉన్నవాడు మంచం మీదే చనిపోయాడు. అతనికి విశ్వాసం లేదు. ఈ పక్షవాయువు గలవానికి విశ్వాసం ఉంది. మంచం మీద నుంచి వచ్చాడు, ఎలా వెళ్ళిపోయాడు? పరుపు అక్కడ విడిచిపెట్టి సంతోషంతో వెళ్ళిపోయాడు. ప్రజలు హల్లెలూయా. అహజ్యాకి పక్షవాయువుకి ఇద్దరికి ఉన్నటువంటి తేడా ఏంటంటే విశ్వాసం. ఇతని విశ్వాసము బయలుదేవతకి, పక్షవాయువుకు ఉన్న విశ్వాసము దేవుని దగ్గరికి వస్తే స్వస్థపరుస్తాను. ఇంకొక మాట చెప్పి నేను ముగించడానికే ఇష్టపడుతూ ఉన్నాను. ఈ 2వ అధ్యాయంలోనే దేవుడు చెప్తున్న మాట, వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. వారు ఇంత కష్టపడి దించింది ఎందుకంటే పక్షవాయువు రోగము తగ్గాలని. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. వెంటనే నలుగురికి కోపం రాలా, పక్షవాయువు గలవానికి కోపం రాలా. ఎవరికి కోపం వచ్చింది అంటే
ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు దేవుడు ఏం చేసినా నన్ను స్వస్థపరుస్తారని. పూర్తిగా దేవునికి వాళ్ళు సరెండర్ అయిపోయారు. చుట్టుపక్కల ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు దేవుని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. అక్కడ కార్యము జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన చుట్టుపక్కల చాలామంది ఇలాంటి శాస్త్రులు పరిసయ్యులు మనకు తారసపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు ఉంటారంటే, నీకు విశ్వాసం ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుని అడిగితే నువ్వు స్వస్థపరుస్తావు, ఆశీర్వాదాలు పొందుతావు, దీవులు పొందుతావు, నీకు ఏది కావాలో అది నీకు జరుగుతుందని నీకైతే నమ్మకం ఉంటుంది. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలన అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అలా కాదు, ఇంకేదన్నా చేయాలి, అలా చేస్తే ఇలా చేస్తే అలా అని నిన్నేం చేస్తారంటే తప్పు దోవ పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు, నీవు ఎందుకు ఇలాగూ దేవదూషణ చేస్తూ ఉన్నావని పరిశీలి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తున్న మాట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని చెప్పట సులభమా? నీ పాపాలు క్షమించమని చెప్పడం ఈజీయా, లేకపోతే స్వస్థపరిచి వెళ్ళిపోవటం ఈజీయా? ఇక్కడ దేవునికి కావాల్సింది ఆ రోగి యొక్క స్వస్థత కాదు. అతనిలో చాలా పాపములు ఉన్నాయి, తప్పిదాలు చేశారు. ముందు దేవునికి కావాల్సింది ఏంటంటే ఆ పాపములు తప్పిదాలు, ఆ పాపములు క్షమింపబడటం అనేది ప్రాముఖ్యము. తర్వాతే అతను ఉన్నటువంటి బలహీనతలు. మీరు అనుకోవచ్చు తప్పు చేసిన వాళ్ళందరూ బలహీనలు అవుతారా అంటే అక్కడ కాంటెక్స్ట్ అది కాదు. దేవుని దగ్గరికి ఆ పక్షవాయువు గల వ్యక్తి వచ్చాడు, అతనిలో చాలా పాపాలు ఉన్నాయి. ముందు మనమేం చేస్తున్నాం అంటే బయట ఉన్నటువంటి ఆ రోగాన్ని చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేస్తున్నాడంటే అతని లోపల ఉన్నటువంటి పాపాన్ని చూశాడు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ అంటే దేవునికి ఆ మనిషిలో ఉన్నటువంటి పాపాలే ముఖ్యం. అందుకే దేవుడు ముందే చెప్తున్నాడు అంటే నీ పాపాలు నువ్వు, మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తా ఉన్నా. మనమేం చేస్తామంటే శారీరకంగా ఉన్నటువంటి ఆ పై విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదన్నా బలహీనతలు కానీ, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి శోధనలు కానీ, మానసికంగా ఉన్నటువంటి శోధనలు కానీ, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇటువంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. దేవుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే శారీరకమైనటువంటివి అందరికీ కనిపించేవి కాదు ప్రాముఖ్యమైనవి. ముందు మనము తీసివేసుకోవాల్సినవి ఏంటంటే మనలో ఉన్నటువంటి పాపాలు. ముందు ఆ పాపాలు తీసేసుకుంటే, పాపానికి క్షమాపణ అనేది నువ్వు పొందుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఉన్నటువంటి బలహీనతలే కానీ, శారీరక ఇబ్బందులే కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, మానసిక ఇబ్బందులే కానీ అవి ఎటువంటివైనా పోతాయి. యేసు ప్రభు ముందు చేసేటువంటి పని అదే. ఇక్కడ ఈ పక్షవాయువు గల వారిని స్వస్థపరచడంలో 3 స్వస్థతలు ఉన్నాయని చెప్పాను కదా. అందులో మొదటి ఏమిటి అంటే ఈ 5వ వచనం ఒకసారి చూసినట్లయితే, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ముందు దేవుడు ఏం చేశాడంటే ఆత్మీయ స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. ముందు పాపాన్ని క్షమించాడు, ఆత్మీయ స్వస్థతను ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు మనం చదివేమే 11వ వచనంలో, పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పో. ఇప్పుడు ఏంటంటే శారీరక స్వస్థత. ముందు ఆత్మీయ స్వస్థత, తర్వాత శారీరక స్వస్థత. ఈ 2 స్వస్థతలే కాదు, ఇతను బలహీనుడై ఉండటం వల్ల, ఎన్నో రోజుల నుంచి ఆ పరుపు మీద ఉండటం వల్ల నేనేమి చేయలేను, నేనేమి అవ్వలేను, నేనంతా కోల్పోయాను, ఇలాంటి మానసికమైనటువంటి బలహీనత ఉంది. అది కూడా గమనించినటువంటి దేవుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి పదం మనకు కనబడుతుంది. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా చాలరా తల్లిగా. అక్కడ కనబడిన మాట ఏంటంటే ధైర్యముగా ఉండుము. ఇది మానసిక స్వస్థత. ఒకటి ఆత్మీయ స్వస్థత అంటే పాపాలు క్షమించాడు. రెండవది శారీరక స్వస్థత, అతని రోగాన్ని స్వస్థపరిచాడు. మూడవది మానసిక స్వస్థత, ధైర్యముగా ఉండు, నీకే భయమో లేదు. ముందు నేను చెప్పా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తానని చెప్పాను, నీకు ఏదైతే రోగం ఉందో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే పంపిస్తారు. అదే నీవు దేవుని దగ్గరకు వస్తే ఏం చేస్తాడు తెలుసా, నువ్వు రోగంతో వస్తే 3 స్వస్థతలు ఇస్తాడు. ఒకటి నీ పాపాలను క్షమిస్తాడు, రెండవది నీ రోగాల్ని
స్వస్థపరుస్తాడు. మూడవది నీకున్నటువంటి అధైర్యాన్ని తీసివేసి నిన్ను ధైర్యపరుస్తారు. ఇప్పుడు చెప్పండి, మీకు బలహీనత వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం బెటరా, దేవుని దగ్గరికి రావటం బెటరా? అమ్మా, దేవుని దగ్గరికి నీ రోగం అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్ అవ్వటంలో దేవుని కాదు తప్పిదం. ఈ పక్షవాయు వాడు ఎన్నో రోజుల నుంచి పక్షవాయువుతో ఉన్నాడు. తగ్గకపోవడానికి గల కారణం ఏమిటంటే అతనిదే. ఎప్పుడో దేవుని దగ్గరికి రావాలి, లేట్ చేశాడు కాబట్టే లేట్ అయింది. అదే ముందు వస్తే ముందే స్వస్థపరిచేవారు. ఇక్కడ విశ్వాసము ప్రాముఖ్యమైనది. మనము కూడా ఏం చేస్తామంటే మన విశ్వాసాన్ని సగం చేస్తాం. సగం చేసి ఒకటేమో అటువైపు చేస్తాము, ఒకటేమో ఇటువైపు చేస్తాం. మన విశ్వాసం దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది తెలుసా? పూర్తి విశ్వాసంతో రాము. పూర్తి విశ్వాసంతో రాము. ఎలా వస్తామంటే సగం విశ్వాసంతో చూస్తాం. అప్పుడు యేసుప్రభు ఏమంటారు తెలుసా? సగం విశ్వాసి, మిగతా సగం తెచ్చుకో, అప్పుడు నిన్ను. మనమేమనుకుంటాం? ఎంత ప్రార్థన చేసినా దేవుడు మనల్ని స్వస్థపరుస్తులేదని అనుకుంటాం. దేవుడు ఏమంటున్నాడంటే ఆ సగం కూడా తెచ్చుకో, అప్పుడే నిన్ను స్వస్థపరుస్తా. మనలో కార్యాలు జరగపోవటానికి బలమైనటువంటి కారణం ఏంటంటే విశ్వాసం అనేది మీలో ఏముంటుందంటే సగమే ఉంటుంది. విశ్వాసం లేదని నేను చెప్పను, విశ్వాసం ఎంత ఉంటుందంటే సగమే ఉంటుంది. ఇక్కడ ఇతను స్వస్థపడడానికి గల కారణం ఏమిటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి, దేవుడే స్వస్థపరచాలని పైనుంచి దించారు. ఆ విశ్వాసాన్ని చూశాడు. ఆ వ్యక్తికి 1 కాదు 2 కాదు 3 స్వస్థతలు ఇచ్చాడు. 1 ఆత్మీయ స్వస్థత, 2 శారీరక స్వస్థత, 3వది మానసిక స్వస్థత. ఒక విషయం మీద వెళ్ళారు, 3 ఆశీర్వాదాలు పొందుకుని వచ్చారు. ఈ మధ్యాహ్న కాల సంబంధం సేవకునికి చెప్తూ ఉన్నా, మీరు కూడా సగం సగం విశ్వాసం అనేది దేవుని దగ్గర ఎక్కడ ఏ విషయంలో పనికిరాదు. పూర్తి విశ్వాసంతో ఉండండి, పూర్తి నమ్మకంతో ఉండండి. దేవుడు మాత్రమే కార్యము చేయగలరు. నమ్మండి, దేవుని సమీపించండి. దేవుడు మీ జీవితంలో 3 రెట్ల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా దేవుడు దయచేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ 11వ వచనంలో నేను ముగిచ్చేస్తున్న లాస్ట్ మాట, పక్షవాయువు గల వాడిని చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరూ ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొందారు. పక్షవాయువు అంటే ఏ బాడీలో అయితే పక్షవాయువు వచ్చిందో ఆ శరీరం అంతా ఎలా ఉంటుందంటే సన్నగా ఉంటుంది. బాడీ అనేది సన్నగా అయిపోతుంది. ఇక రాయబడిన మాట, ఎప్పుడైతే ఆ మాట అన్నారంతే, జస్ట్ తాకలేదు, టచ్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఒక మాట చెప్పారు, తక్షణమే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే పరిపెత్తుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఎలా అయ్యారంటే విభ్రాంతిని పొందారు. మీ భాషలో చెప్పాలంటే షాక్ అయ్యారు. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మేలును బట్టి ఇతరులు ఏమవ్వాలంటే తెలుసా? షాక్ అవ్వాలి. అలా షాక్ అవ్వాలంటే మీలో ఏముండాలి? ముందు షాక్ అయ్యేంత విశ్వాసం ఉండాలి. సగం విశ్వాసం ఉంటే మాత్రం పనులు అప్పటికీ జరగవు. ఇక నుంచి అయినా పూర్తి విశ్వాసంతో ఉందాం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది, నీ విశ్వాసమే దేవుని యొద్దకు సమీపస్తులుగా చేస్తూ ఉంది, నీ విశ్వాసమే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేస్తూ ఉంది. ఇక నుంచి అయినా పూర్తి విశ్వాసంతో ఉందాం. పూర్తి విశ్వాసంతో దేవుని యొద్ద బలమైన కార్యాలు పొందుకుందాం. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.